మొబైల్ రంగంలో చాలా పోటీ ఉంటుంది. దాన్ని తట్టుకోవాలంటే రకరకాల టెక్నాలజీలని పరిచయం చేయాలి, కస్టమర్లని ఆకట్టుకోవాలి. ఫోన్లు అయితే రోజుకో 10 రకాల ఫోన్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. వీటిలో ప్రత్యేకతలు ఉంటేనే కస్టమర్లు వాటికి ఆకర్షితులై వాటిని కొంటూ ఉంటారు. కానీ కొన్ని సరికొత్త టెక్నాలజీలు అయితే వింతగా విచిత్రంగా ఉంటాయి. మనం 10 వాట్స్, 20 వాట్స్, 30 వాట్స్, 50 వాట్స్, 60 వాట్స్, 80 వాట్స్, 120 వాట్స్, 300 వాట్స్ దాకా చూసాము. 300 వాట్స్ ఛార్జర్ ని రెడ్మీ పరిచయం చేసింది. ఆ తర్వాత రియల్మీ 200కు పైగా ఉన్న ఛార్జర్ ని పరిచయం చేసింది. కానీ ఇప్పుడు 320 వాట్స్ సూపర్ సోనిక్ ఛార్జర్ ని పరిచయం చేయబోతుంది. ఈ దెబ్బతో ఒక్కసారి మొబైల్ వరల్డ్ అంతా షేక్ అయిపోతుంది. కారణం ఏమిటంటే 5 నిమిషాల లోపే మాక్సిమం మినిమం 5 నిమిషాలకే మన మొబైల్ బ్యాటరీ ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు టెస్ట్ చేశారు, ఓకే అనుకున్నారు, రిలీజ్ చేయబోతున్నారు. కానీ దీని వల్ల ఏమైనా అనర్థాలు ఉంటాయా అంటే చూడాలి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో. ఇప్పటికే రెడ్మీ వాళ్ళు 300 వాట్స్ ఛార్జర్ ని పరిచయం చేశారు కాబట్టి ఏం కాలేదు. కాబట్టి 320, ఆ తర్వాత 400, 500 ఇట్లా వస్తూ ఉంటాయి. 1 నిమిషానికే ఎక్కేవి కూడా రావచ్చేమో ఫ్యూచర్ లో, చూద్దాం. ఈ మొబైల్ వరల్డ్ లో ఏదైనా సరే కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తేనే కస్టమర్లు ఆకర్షితులై కొనుక్కుంటారు, లేదంటే వెనకబడిపోతూ ఉంటాయి. కానీ ఇది ఒక అనారోగ్యకరమైన పోటీ అనమాట. రోజుకు ఒక 10 రకాల ఫోన్లను రిలీజ్ చేస్తూ ఉంటే ఏది కొనాలి, ఉన్న ఫోన్ ఏం చేయాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి రోజుకు 10 ఫోన్లు కాకుండా నెలకు ఒక ఫోన్ రిలీజ్ చేయాలని చాలా మంది కస్టమర్లు అనుకుంటూ ఉన్నారు. ఎటువంటి మొబైల్ పోటీ ఉంటుందో ఫ్యూచర్ లో, ఎటువంటి కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తారో చూడాల్సిందే.